విక్రమ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తమిళ సినిమా ఐ. శంకర్ సినిమా అంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యూనిట్ పై ఎన్నో ఆంక్షలు పెడతాడు ఈ దర్శకుడు. హీరో ఎంత పెద్దవాడైనా సినిమా గురించి బయట ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. అయితే శంకర్ గీసిన గీత దాటి ఐ గురించి 2 మాటలు మాట్లాడాడు విక్రమ్. మనలో ఎంతమంది మంచి పౌరులుగా ఉంటున్నాం, ఎంతమంది మనలో బాధ్యతని సరిగ్గా నిర్వహిస్తున్నాం. క్రికెట్ టీంలో మంచి కెప్టెన్ ఉన్నంత మాత్రాన ఇండియా గెలవదు. 11 మంది సరిగ్గా ఆడితేనే గెలుస్తుంది. అందులో ఒక్కడు సరిగ్గా ఆడకపోయినా మీకెంత కోపం వస్తుంది? 100 కోట్ల మంది వ్యక్తులు కలిస్తేనే ఇండియా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, అధికారి, మీరు, నేను. అపరిచితుడు వంటి సూపర్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న కాంబినేషన్ కావడంతో అటు తమిళంలోనే కాదు ఇటు తెలుగులో కూడా ఐ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఐ తెలుగులో మనోహరుడుగా డబ్ అవుతోంది. అపరిచితుడు తర్వాత విక్రమ్ కు ఇంతవరకు హిట్ లేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంతమంది యంగ్ టాలెంట్ తో పనిచేసినా సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో మరోసారి భారీ చిత్రాల దర్శకుడు శంకర్ నే నమ్ముకున్నాడు విక్రమ్. నిద్రను తరిమే డ్రాగన్ రెమో, పువ్వులు పేర్చి సంగన్ రెమో, రంబల హార్ట్స్ లో రింగ్ సౌండ్ రెమో, రెయిన్బో రెమో. శంకర్ సినిమా అంటే షూటింగ్ చాలా గుట్టుగా సాగుతుంది. సినిమా పూర్తయ్యే వరకు ప్రాజెక్ట్ గురించి ఎవరు ఒక్క మాట మాట్లాడటానికి కూడా వీల్లేదు. ఎవరైనా నోరు విప్పారా సీరియస్ అయిపోతాడు ఈ డైరెక్టర్. అందుకే సినిమా గురించి నటీనటులు, టెక్నీషియన్స్ ఎవరు నోరు మెదపరు. విక్రమ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ నిరాశ నిస్పృహలతో ఉన్న ఫ్యాన్స్ లో ఉషారు పుట్టించడానికి మనోహరుడు గురించి 2 మాటలు మాట్లాడాడు విక్రమ్. శంకర్ తో రెండోసారి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అద్భుతమైన విందు ఇస్తుందని అందరిలాగానే కామన్ గా మాట్లాడేశాడు విక్రమ్. $150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మనోహరుడులో అమీ జాక్సన్ హీరోయిన్. సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ను చైనాలో చిత్రీకరిస్తున్నాడు. ఇంతవరకు ఏ ఇండియన్ మూవీ తెరకెక్కించిన లొకేషన్స్ ను సెలెక్ట్ చేసుకున్నాడు శంకర్. సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.